10 రోజులు 21 బిల్లులు 3 తీర్మానాలు 5 ఏళ్ల తర్వాత ఏపీ ఉభయ సభలు పూర్తి స్థాయిలో పనిచేశాయి. అసెంబ్లీ మండలి నిరవధిక వాయిదా పడ్డాయి. బడ్జెట్ తో పాటు పలు బిల్లులు తీర్మానాలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. మొత్తం 10 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 59 గంటల 55 నిమిషాల పాటు రికార్డు స్థాయిలో సమావేశం జరిగింది. మొత్తం 75 ప్రశ్నలకు మంత్రులు నేరుగా శాసనసభలో సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు 10 రోజుల్లో 8 ప్రకటనలు సభలో చేశారు. ఈ సమావేశాల్లో మొత్తం 21 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నారు. వివిధ అంశాలపై 120 మంది శాసనసభ్యులు సభలో ప్రసంగించారు. 10 రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాల్లో 2 స్వల్పకాలిక చర్చలతో పాటు 3 ప్రభుత్వ తీర్మానాలను ఆమోదించి అవసరమైన వాటిని కేంద్రానికి పంపారు. ఈ 10 రోజుల సమావేశాల్లో శాసనసభ 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సమావేశం అయింది. 8 ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఇంత స్వల్ప వ్యవధిలో బడ్జెట్తో సహా ఇన్ని బిల్లులు ఆమోదించడం విశేషం. ఏపీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈసారి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశాఖ డైరీ అక్రమాలపై సభలో చర్చించి సభా సంఘం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలో 3 కమిటీలను ఎన్నుకోగా ప్రజాపద్దుల కమిటీకి బలం లేకపోయినా వైసీపీ పోటీకి దిగటంతో ఎన్నిక అనివార్యమైంది. శాసనసభ సమావేశాల ఆఖరు రోజు ఈ 3 కమిటీలకు ఎన్నికైన సభ్యులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటించారు. ప్రజాపద్దుల కమిటీ సభ్యులుగా ఎన్నికల్లో నక్క ఆనంద్ బాబు, ఆరుమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామాంజనేయులు, జయనాగేశ్వరరెడ్డి, కోళ్ల లలిత కుమారి, శ్రీరామ్ తాతయ్య, పులపర్తి రామాంజనేయులు, విష్ణుకుమార్ రాజులు ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక అంచనాల కమిటీకి అఖిలప్రియ, బండారు సత్యానందం, వాల్మీకి పార్థసారథి, ఏలూరు సాంబశివరావు, నిమ్మక జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, సుధీర్ కుమార్లు ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థ సమితి విజేతలుగా ఐతాబత్తుల ఆనందరావు, ఈశ్వర్రావు, సత్యనారాయణ, గౌతు శిరీష, కోన రవికుమార్, వర్లకుమార్ రాజా, తెనాలి శ్రావణ్ కుమార్, వసంత కృష్ణప్రసాద్, రంగారావులు ఎన్నికయ్యారు.